తమిళ నటుడు విజయ్పై భారీ సంగీత విడాకులు కోరుతూ దాఖలు చేసిన ఈ యొక్క వార్త తమిళనాడులోని భారీ సంచలనం సృష్టించింది. దీని వెంటనే విజయ్ మరియు నటి త్రిష ఒకే కారులో వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మరింత చర్చకు కూడా కారణమైంది. విడాకుల దరఖాస్తు వెంటనే ఒకే కారులో వచ్చిన విజయ్ త్రిష కార్యక్రమంలో కలిసి ఉన్న విజయ్ త్రిష ఫోటో వైరల్. టాలీవుడ్ నటుడు మరియు తమిళ వెట్రి కళగం పార్టీ స్థాపకుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ప్రజావర్గంలో హాట్ టాపిక్ గా మారింది. భారీ సంగీత విడాకులు కోరుతూ తమిళనాడు చెంగల్పట్టు కోర్టులో దాఖలు చేసిన ఈ యొక్క వార్త బయటకు వచ్చిన వెంటనే విజయ్ సన్నిహిత నిర్మాత కల్పాటి సురేష్ కుమారుని యొక్క ఫ్యామిలీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో విజయ్ మరియు నటి త్రిష కృష్ణన్ కలిసి కనిపించడం కొత్త వంతెతలకు కూడా దారితీసింది. తమిళ సినిమా రంగంలోని పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్న ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి విజయ్ మరియు త్రిష ఒకే కారులో కలిసి రావడం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. అలాగే విజయ్ భార్య సంగీత తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో విడాకులు కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విచారణ ఏప్రిల్ 20న కూడా జరగనుంది. మరియు దరఖాస్తులో సంగీత విజయ్పై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తూ నటుడికి వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు. విజయ్ తనకు నిరంతర మానసిక హింస కూడా కలిగించడానికి అలాగే తనను కూడా నిర్లక్ష్యం చేయడానికి తనే కారణమని కూడా ఆరోపించారు. మొన్న విజయ్ భార్య సంగీతకు 250 కోట్ల రూపాయలు కూడా జీవనాంతం ఇవ్వడానికి అంగీకరించాడని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎన్నికల సమయంలో ఎక్కడ దళపతి విజయ్కు ఓట్లు తగ్గుతాయని లేదా సీఎం స్థానంపై ఆశ పెట్టుకున్న దళపతి విజయ్కు భార్య సంగీత నుంచి ఒక కారణంగా రాజకీయ కెరీర్ చెడిపోతుందనే ఒక కారణంతో మొన్న విజయ్ భార్య సంగీతకు 250 కోట్ల రూపాయల జీవనాంతం కూడా ఇవ్వడానికి అంగీకరించాడని ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఎన్నికల సమయంలో ఎక్కడ దళపతి విజయ్కు ఓట్లు తగ్గుతాయని లేదా సీఎం స్థానంపై ఆశ పెట్టుకున్న దళపతి విజయ్కు భార్య సంగీత కారణంగా ఉండిపోతుందని మరియు రాజకీయ కెరీర్ ఎక్కడ చెడిపోతుందనే ఒక కారణంతో భార్య సంగీతకు 250 కోట్ల రూపాయలు కూడా నగదును ఇవ్వడానికి ఒప్పందం కూడా చేసుకున్నారని వార్తలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటిది మాయమయ్యే ముందే దళపతి విజయ్ మరియు త్రిష మళ్ళీ కలిసి ఆత్మీయ యొక్క రిసెప్షన్లో కనిపించడం మరింత ఆసక్తికి కూడా కారణమైంది. ఫ్లో వాయిస్ ఓవర్ కంటిన్యూ. అసలుకు నిజంగానే త్రిష విజయ్ మధ్య అఫేర్ ఉందా అనే ఒక ప్రశ్న కూడా గత ఒక వారంగా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి మరియు ట్రెండింగ్ వార్తగా కూడా మారింది. ఇదే ఒక విషయంపై అనుమానంతో ఉన్న విజయ్ అలాగే భార్య సంగీత డివోర్స్ పిటిషన్లో కూడా ఈ యొక్క విషయాన్ని మెన్షన్ చేసింది. విజయ్కి ప్రసిద్ధ నటితో అఫేర్ ఉందని డివోర్స్ పిటిషన్లో కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ గమనిస్తే నిజంగానే విజయ్ మరియు త్రిష ఇద్దరికి కూడా అఫేర్ ఉందా అనే ఒక ప్రశ్న సర్వసాధారణంగా ఉత్పన్నమవుతున్నాయి. విజయ్ మరియు త్రిష తమిళ సినీ రంగంలోని అత్యంత విజయవంతమైన జోడీ అని కూడా చెప్పవచ్చు. ఆన్ స్క్రీన్లో గిల్లీ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ యొక్క జోడీ తరువాత తిరుపాచి మరియు కురువి చిత్రాలతో కలిసి నటించారు. దాదాపు 15 సంవత్సరాల విరామం తరువాత లోకేష్ కనకరాజు యొక్క దర్శకత్వంలో లియో సినిమాలో ఈ యొక్క జంట మళ్ళీ కలిసింది. వారి యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో పాటు ఆఫ్ స్క్రీన్ స్నేహానికి కూడా సంబంధించిన ఈ యొక్క పుకార్లు సోషల్ మీడియాలో ముందు నుంచి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అందరూ కూడా వారి యొక్క మధ్య అఫేర్ ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా కొందరు నాయకులు టీవీకి అనగా త్రిష విజయ్ కలగం అనే ఒక అర్థాన్ని కూడా ఇచ్చి విమర్శిస్తున్నారు. ఇప్పుడు విడాకులు పిటిషన్లు కూడా నటితో సంబంధం అనే ఒక ప్రస్తావన రావడం ద్వారా దాని వెంటనే విజయ్ త్రిష ఒకే కారులో వచ్చి పెళ్లి రిసెప్షన్లో కూడా పాల్గొన్న విషయం మళ్ళీ ఈ యొక్క హాట్ టాపిక్ చర్చలకు కూడా కారణమవుతుందని కూడా నిజం.